ఒకసారి అనంత్ అంబానీ దుబాయ్ వెళ్ళాడు. ఆ సమయంలో ఆయనకి గుర్తొచ్చిన విషయం ఏంటంటే, తన చిన్ననాటి టీచర్ అక్కడే ఉన్నారని. మీటింగ్ తర్వాత తన టీచర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కారులో టీచర్ ఇంటికి వెళ్ళిన తర్వాత టీచర్ చాలా ఆనందంగా కనపడుతూ ఉంటారు. "అనంత్, మీరొస్తారు ముందు చెప్పాల్సి ఉంది. ఈరోజు నేను నైట్ వర్క్ ఉంది. మీరు పిల్లల దగ్గర, అమ్మ దగ్గర ఉండండి. నేను వచ్చేస్తాను పొద్దున" అని చెప్తాడు. అనంత్, "సార్, రాత్రి ఇక్కడ ఉండమని అడిగినా సారు ఉండేటట్లేరని చెప్పి, నేను ప్రతిరోజు కష్టపడి పని చేస్తే కదా మా ఇల్లు నడిచేది. అందుకే నువ్వు ఇక్కడే ఉండు, నేను పొద్దున వచ్చేస్తాను" అని చెప్తాడు. ఆ తర్వాత రాత్రి అనంత్ టీచర్ ఇంట్లోనే ఉంటాడు. ఉదయం జాగింగ్కి వెళ్ళినప్పుడు టీచర్ పార్కులో బెంచ్పై పనుకొని ఉంటాడు. ఇది చూసి అనంత్కి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చిన తర్వాత టీచర్ భార్యని అడుగుతాడు. "ఏంటి మేడం, మీరు రావటం మీకు ఇష్టం లేదా? సార్ ఎందుకు అలా చేశారు" అని అడుగుతాడు. మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళ భార్య చెప్తుంది, "మా ఇంట్లో తినడానికి ఫుడ్ లేదు. అందుకే మీకోసం నేను భోజనం పెట్టేసి ఆయన తినకుండా బయటికి వెళ్ళి పనుకున్నాడు. ఆయన ఆర్థిక పరిస్థితులు మీకు తెలవకూడదని, మీరంటే రిచ్ కదా, మా బాధలు మీకు తెలవకూడదని ఇలా చేశాడు సారు" అని చెప్తుంది. ఇవి విన్న అనంత్ అమ్మాయిని కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కాక ఎమ్మడే తన టీచర్ కోసం ఒక రెస్టారెంట్ గిఫ్ట్‌గా ఇస్తాడు అనంత్ అంబానీ.